ఒకసారి ఆన్ చేయి. అది కాదు, ఈ పక్క బటన్ ఇది రెండు ఒకటేసారి కామ్తో పాటు వచ్చే స్పీకర్స్ కి ఇన్స్టాలేషన్ కి ఇక్కడ స్పేస్ ఇస్తాడు. ఈ స్పేస్ లోనే ఇంటర్కామ్ స్పీకర్స్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో బాక్స్ లో ఇవి వెల్క్రోస్ వస్తాయి. ఇవి ఏదైతే నేను ఇంతకుముందు హెల్మెట్ లోపల ప్లేస్ చూపించానో అక్కడ ఇవి స్టిక్ చేయాలి. నేను చూపించిన వెల్క్రో స్టిక్కర్స్ ఉన్నాయి కదా, ఆ స్టిక్కర్స్ రెండు ఫిక్స్ చేసి ఈ ప్లేస్లో స్పీకర్స్ని అయితే ఇన్స్టాల్ చేసిన. వైరింగ్ కూడా ఒక్కటి సెట్ చేసుకోవాలి. వైరింగ్ సెట్ చేసుకొని మైక్ కూడా స్టిక్ చేసిన. మైక్ కూడా చూపిస్తాను ఇక్కడ స్టిక్ చేసిన. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. చాలా రోజుల నుంచి సుమన్ బ్రోది B20 ఇంటర్కామ్ నా దగ్గరనే ఉంది. నాకు కుదిరినప్పుడు సుమన్ బ్రో కుదురుతలేదు, ఇన్స్టాల్ చేద్దామంటే సుమన్ బ్రో కుదిరినప్పుడు నాకు కుదురుతలేదు. ఈ రోజు మాత్రం ఇద్దరికి కుదిరింది ఇన్స్టాలేషన్కి. సో లేట్ చేయకుండా నేను రెడీ అయ్యి ఆ ఇంటర్కామ్ తీసుకొని సీదా సుమన్ బ్రో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏందో స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపిస్తా. మీరు ఫాలో అయిపోండి, మీకు కూడా ఈజీగా అర్థమైపోతుంది. మొత్తం 3 పీసులు తీసుకున్నాం మేము. ఒకటి పవన్ బై తీసుకున్నాడు అండ్ పవన్ బై ఇన్స్టాల్ చేసుకుంటూ నేను కూడా నా హెల్మెట్కి ఇన్స్టాల్ చేసుకున్నా. సుమన్ బ్రోది మాత్రం అట్లా పెండింగ్ పెట్టిన ఇన్స్టాలేషన్ వీడియో తీయడానికి కోసము. హలో సుమన్ బ్రో, హ్యాపీ దసరా. ఎప్పుడు వచ్చినావు ఊరు నుంచి? ఇంకా సీల్ కూడా ఓపెన్ చేయాలి, అట్లనే ఉంది. ఓపెనింగ్ నువ్వే చెయ్యి, ఇన్స్టాలేషన్ నేను చేస్తా. తెచ్చినప్పటి నుంచి ఇంకా స్టార్ట్ మనం పెడదాం అనుకుంటున్నాం అవుతలేదు. ఇది పెట్టుకుంటే కానీ బైక్ రైడ్ స్టార్ట్ చేయొద్దు అనుకున్నాం. బోర్ అయిపోతాం, కనెక్టివిటీ లేకపోతే బోర్ అయిపోతాం. నా హెల్మెట్కి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన. ఇగో ఇది ఇన్స్టాల్ చేసిన. లెఫ్ట్కే వస్తుంది ఇది ఎప్పుడైనా ఇంటర్కామ్. సెట్ అయిపోయింది దానికి ఆ కలర్ అయితే దీంట్లో మొత్తం రెండు వస్తుంది. ఇప్పుడు నీ దానికి బ్లాక్ వస్తుంది. బ్లాక్ వైట్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటుంది. నువ్వు కావాలంటే వైట్ పెట్టుకోవచ్చు, లేకపోతే బ్లాక్ పెట్టుకోవచ్చు. అది అవుటర్ కేస్ అనమాట, అంతే. ఫోన్కి కేస్ ఎట్లనో దానికి కేస్ ఇచ్చిండు. సుమన్ బ్రో హెల్మెట్కి బ్లాకే సెట్ అవుతుంది వైట్ కన్నా. మనది వైట్ కూడా ఉంది కదా, చూడాలి. లేదు, ఎక్కువ బ్లాక్ ఉంది కదా, బ్లాకే మంచిగా కనిపిస్తుంది. చెప్పి అది ఎక్స్ట్రా కేసు. నేను బ్లాక్ తీసి వైట్ పెట్టిన. నీకు బ్లాకే సెట్ అవుతుంది. వైట్ పెడితే కనిపిస్తుంది నీకు అదేదో ఉందన్నట్టు వస్తువు హెల్మెట్కి. బ్లాక్ పెడితే అట్లా కలిసిపోతుంది కొంచెం. ఓకే, ఇది మన చేయలే పని కదా, అంతే. ఎప్పుడన్నా తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. ఫటాఫట్ హెల్మెట్ లోపల ప్యాడింగ్ అని తిప్పేద్దాంపా. ఫస్ట్ ఒకసారి ఆన్ చేయి. అది కాదు, ఈ పక్క బటన్ ఇది రెండు ఒకటేసారి వచ్చిందా? రైట్, అంతే. డన్. ఆన్ చేయాలంటే అదనమాట. ఇప్పుడు నేను కనెక్ట్ కావాలంటే ఇప్పుడు ఇది ఆన్ అయినాక ఇది ఒకసారి ఇట్లా క్లిక్ చేసినామంటే కనెక్ట్ అయిపోతాం. ఈ హెల్మెట్ లోపల ఉన్న ప్యాడింగ్ తీసుడు పెట్టుడే పెద్ద తలకాయ నొప్పి. దాని ఇన్స్టాలేషన్కి ఎక్కువ టైమే పట్టదు అసలు. హెల్మెట్ లోపల మీకు కామ్తో పాటు వచ్చే స్పీకర్స్కి ఇన్స్టాలేషన్కి ఇక్కడ స్పేస్ ఇస్తాడు. ఈ స్పేస్లోనే ఇంటర్కామ్ స్పీకర్స్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో బాక్స్లో ఇవి వెల్క్రోస్ వస్తాయి. ఇవి ఏదైతే నేను ఇంతకుముందు హెల్మెట్ లోపల ప్లేస్ చూపించానో అక్కడ ఇవి స్టిక్ చేయాలి. స్టిక్ చేసిన తర్వాత ఈ స్పీకర్స్ అక్కడ ఆ వెల్క్రోకి స్టిక్ అయిపోతాయి. ఈ కేబుల్ మైక్ ఇది. ఇంకోటి ఇట్లా కొంచెం స్టిఫ్ మైక్ కూడా వచ్చింది. ఇలా స్టిఫ్ మైక్ అయితే ఎవరు వాడరు, ఎక్కువ మటుకు కేబుల్ మైకే వాడతారు అందరు. నేను చూపించిన వెల్క్రో స్టిక్కర్స్ ఉన్నాయి కదా, ఆ స్టిక్కర్స్ రెండు ఫిక్స్ చేసి ఈ ప్లేస్లో స్పీకర్స్ని అయితే ఇన్స్టాల్ చేసిన. వైరింగ్ కూడా ఒక్కటి సెట్ చేసుకోవాలి. వైరింగ్ సెట్ చేసుకొని మైక్ కూడా స్టిక్ చేసిన. మైక్ కూడా చూపిస్తాను ఇక్కడ స్టిక్ చేసిన. ఈ పార్ట్లో మైక్ స్టిక్ చేసిన, వెల్క్రో స్టిక్కర్ స్టిక్ చేసి దాని మీద మైక్ని స్టిక్ చేసిన. ఇక ప్యాడింగ్ ఒకటి సెట్ చేసుకుంటే ఒకసారి ఇద్దరం ఇంటర్కామ్స్ రెండు కనెక్ట్ చేసుకొని ప్రాపర్గా కనెక్ట్ అవుతుందో లేదా అన్నది చూద్దాం. ఇక వాటితో అవసరం లేదు మనకి, ఇది కూడా అవసరం లేదు. ఇది ఏంటంటే కొన్నిటికి చాలా లోపలికి ఇస్తాడు. ఇప్పుడు ఇది కరెక్ట్ ఈ లెవెల్కి వచ్చేసింది కదా మనకి, హెల్మెట్ లెవెల్కి. ఈ లెవెల్కి రానప్పుడు ఏంటంటే ఇవి పెట్టి కొంచెం హైట్ పెంచుకొని నీకు ఎట్లాంటో ఇట్లా క్లిప్ మౌంట్ పెట్టానా, లేకపోతే డైరెక్ట్ హెల్మెట్కి స్టిక్ చేశాను నా లెక్క. క్లిప్ పెడితే ఏంటంటే ఎప్పుడన్నా ఈ హెల్మెట్ కాకపోతే ఇంకో హెల్మెట్కి పెట్టుకోవచ్చు తీసేసేసి. అది పెట్టినా తీసేయచ్చు, కాకపోతే టేప్ ఒకటి మార్చుకోవాల్సి వస్తుంది. సో మొత్తము 2 క్లిప్స్ వస్తాయి. ఒకటేమో 3mm టేప్తో వస్తుంది, ఇంకోటేమో క్లిప్ వస్తుంది. దీని మీద ఇంటర్కామ్ మౌంట్ అయిపోతుంది. నేనైతే ఇదే యూజ్ చేసిన. సుమన్ బ్రో హెల్మెట్ కూడా ఇదే యూజ్ చేస్తున్నా.
1 hour later. హెల్మెట్కి ఇంటర్కామ్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఈ ప్లేస్లో స్టిక్ చేసిన ఈ యాక్జోర్ హెల్మెట్కి కొంచెం ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇక్కడ ఒక కట్ వచ్చింది. ఆ కట్ మీద స్టిక్ కాదు, దానివల్ల కొంచెం పైకి అయిపోయింది ఇంటర్కామ్, కానీ బట్ చూడనికైతే మంచిగా కనిపిస్తుంది. కొంచెం వైర్ టైట్గా వచ్చింది, మిగతా అంతా ప్రాపర్గా సెట్ అయిపోయింది. ప్యాడింగ్ కూడా అంతా పెట్టేసినాం లోపల. ఒకసారి ఇద్దరం కరెక్ట్ చేసుకొని ఆడియో ఎట్లా వస్తుందో చెక్ చేద్దాం. మళ్ళీ అంత సెట్ చేసుకున్నాక రేపు రైడ్ చేసినప్పుడు సౌండ్ వినిపిస్తలేదు అనుకో, వేస్ట్ అయిపోతుంది సెటప్ చేసి. పెట్టుకో, హెల్మెట్ పెట్టుకో, నువ్వు ఈ హెల్మెట్ పెట్టుకో, నేను నా హెల్మెట్ పెట్టుకుంటా. ఫస్ట్ అయితే అది కనెక్ట్ చేద్దాం. యాప్ డౌన్లోడ్ చేసినావు కదా, బ్లూటూత్ సెట్టింగ్ అని ఉంది, అది ఆన్ చేయి. ఇప్పుడు ఆల్రెడీ కనెక్టివిటీ మోడ్లోనే ఉంది. అలా నీకు డివైస్ చూపించిందా? సేనా B20 రైట్, కనెక్ట్ చేసుకో. కనెక్టెడ్. ఇప్పటి వరకు రెడ్ అండ్ బ్లూ లైట్ బ్లింక్ అయింది కదా, కనెక్ట్ అయినాక ఓన్లీ బ్లూ లైటే బ్లింక్ అవుతుంది. ఇప్పుడు నేను సుమన్ బ్రో కనెక్ట్ అవ్వాలంటే రెండు ఇంటర్కామ్స్కి ఇది ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది, అంతే కనెక్ట్ అయిపోతుంది. ఆ హెల్మెట్ కూడా ఇంటర్కామ్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. రెండింటిని కనెక్ట్ చేసుకొని కూడా చూసినాము, పర్ఫెక్ట్గా ఉంది, ఏ ఇష్యూ లేదు. మెయిన్గా ఏంటంటే ఇంటర్కామ్స్ కనెక్ట్ అయ్యి ఉంటే ఒక రైడర్ ఇంకొక రైడర్ ఏదైనా అడ్డం వచ్చినా, లేకపోతే కుక్క అడ్డం వచ్చినా, కార్ అడ్డం వచ్చినా, లేకపోతే ఎవరైనా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నా ఒకరికొకరం గైడ్ చేసుకున్నట్టు ఉంటుంది అండ్ సేఫ్గా డ్రైవ్ చేస్తాము. సో అదొకటి బెస్ట్ పాయింట్. అండ్ అంతేకాకుండా టైంపాస్కి కూడా మనకి కావాల్సినప్పుడు మ్యూజిక్ కూడా ప్లే చేసుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్ పర్పస్. అదేమో నేను వైట్ది పెట్టిన, ఈ పైన అవుటర్ లేయర్ కేసు. సుమన్ బ్రో యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే బ్లాక్ వచ్చిందో హెల్మెట్కి బ్లాకే సెట్ అవుతుంది, అందుకే బ్లాక్ పెట్టేసిండు. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ బ్లింక్ అవుతుందంటే ఫోన్తో కనెక్ట్ అయి ఉన్నట్టు, ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ బ్లింక్ అవుతుంది అంటే కనెక్ట్ కానట్టు ఫోన్తో. ఇంకా ఎట్లుంది సౌండ్, మంచిగా అదే క్రేజీ వర్త్ అంటావా ఇన్వెస్ట్మెంట్ ఇంటర్కామ్? నీకు బాస్ ట్రబుల్ ఇవన్నీ ఎందుకు అవసరం? అవును, నైస్ మ్యూజిక్, చాలా వెరీ నైస్. పెద్ద దానికే మనకి ఓ కనిపిస్తుంది. అవును, ఇంత చిన్న దానికి 2 స్పీకర్స్ లైక్ మనం వాడింది కూడా మంచి కంపెనీ సేనా కాబట్టి ఆబ్వియస్లీ ఇంటర్కామ్స్లో నాకు తెలిసి సేనాకి మించిన టాప్ క్వాలిటీ ఇంకోటి లేదు. కాకపోతే సేనాలో ఇది బేస్ వేరియంట్. సేనా B20 ఇంటర్కామ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు హెల్ప్ అయిందని కూడా అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తే, అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.